ప్లీజ్ అర్చన, నువ్వు ఒకసారి రేపు మా ఇంటికొస్తే అన్ని విషయాలు డీటెయిల్డ్గా మాట్లాడాలి. ఓకే శర్వాణి, నేను రేపు మీ ఇంటికొస్తాను. నీకోసం వెయిట్ చేస్తూ ఉంటాం. బాయ్. అసలేంటిది? సర్ప్రైజ్. నువ్విలాగే నడుచుకుంటూ వెళ్తే నీకే తెలుస్తుంది. పద అర్చన, నువ్వే చూద్దుగాని. పద. ఇప్పుడు అర్థమైందా అర్చన? ఓ, ఈరోజు అమృత బర్త్డేనా? కాదు, అర్చన గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీస్ అర్చన బర్త్డే. నా బర్త్డేనా? అదేంటర్చన, నీ బర్త్డేని నువ్వే మర్చిపోతే ఎలా? నీ ప్రొఫైల్ శర్వాణి దగ్గర ఉండటం వల్లే ఈ రోజు నీ పుట్టినరోజుని మాకు తెలిసింది. మర్చిపోయాను రేణు. ప్రతి సంవత్సరం నాకు హ్యాపీ బర్త్డే తల్లి అని మా తాతయ్య గుర్తు చేసేవాడు. ఈసారి నాకు గుర్తు చేయడానికి నాకు మా తాతయ్య లేడు కదా. నాకు ఎవరు గుర్తు చేస్తారు శర్వాణి? ఈరోజు నీ పుట్టినరోజు, నువ్వేడవకూడదు అర్చన. నా వల్ల కాదు రేణు, నా కన్ను లాగడం లేదు. ప్రతి పుట్టినరోజున మా అమ్మని నాన్నని గుర్తు చేసేవారు మా తాతయ్య. ఈరోజు తాతయ్యని గుర్తు చేసుకోవాల్సిన పరిస్థితి నాది. ఏడవకుండా ఉండలేను. మేము నిన్ను బాధ పెట్టుంటే సారీ అర్చన. లేదు శర్వాణి, మీరు గనుక ఫోన్ చేయకపోయి ఉంటే ఇంట్లో పని వాళ్ళు, మా కంపెనీ ఎంప్లాయీస్ నా పుట్టినరోజుని విష్ చేసే వరకు నాకు తెలిసేది కాదు. అప్పుడు నిజంగానే నేను బాధపడేదాన్ని. నా కోసం బర్త్డే విషెస్ చేయడానికి
నా వాళ్ళంటూ ఒక్కరూ లేరే అని ఏడ్చేదాన్ని. నిజంగా ఈరోజు మీ ఇద్దరికి నేను రుణపడి ఉంటాను శర్వాణి. ఏంటి అర్చన, నువ్వు మాకు రుణపడి ఉండడం ఏంటి? మాకు అమృత ఎంతో, అర్చన కూడా అంతే. అది నా అదృష్టం రేణు. కనీసం నేను ఎవరూ కూడా మీకు తెలియకుండా జస్ట్ మీ ఫ్రెండ్లో ఉంటానన్న ఒకే ఒక్క రీజన్తో నన్ను మీ దాన్ని చేసుకున్నారు. మీకెలా థ్యాంక్స్ చెప్పాలో కూడా నాకు అర్థం కావడం లేదు. ఒక ఫ్రెండ్కి ఇంకో ఫ్రెండ్కి థ్యాంక్స్ చెప్తే అది ఫ్రెండ్షిప్ కాదర్చన. ఇంకెప్పుడు నీకెవరూ లేరని బాధపడకు. నీకు మేమున్నామర్చన. ఈ పుట్టినరోజుని నేను మర్చిపోలేను శర్వాణి. ఈ పుట్టినరోజే కాదు, నెక్స్ట్ ఇయర్ ఇదే రోజు కూడా మేము నీ పక్కనే ఉంటాం. ఓకేనా? రేణు, శర్వాణి, నాకు అదృష్టం లేదు. దేవుడు నా ఆయుష్ ఈ పుట్టినరోజు వరకు రాసి పెట్టాడు. ఇదే నా జీవితంలో చివరి పుట్టినరోజు. అర్చన, ముందు కేక్ కట్ చేయి. రా అర్చన, కేక్ కట్ చేయి. ఇదిగో కట్ చేయి. హ్యాపీ బర్త్డే టు యూ, 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 హ్యాపీ బర్త్డే టు యూ అర్చన. గున్న మామిడి కొమ్మ మీద పూలు రెండున్నాయి. గున్న మామిడి కొమ్మ మీద పూలు రెండున్నాయి. ఒక గూటిలో నా రామచిలకుంది, ఒక గూటిలో నా కోయిలుంది. గున్న మామిడి కొమ్మ మీద పూలు రెండున్నాయి. ఈ రోజు నువ్వు ఏడిస్తే మేము ఒప్పుకోం. అవును, మేం అస్సలు ఒప్పుకోం. ఏది ఒకసారి నవ్వు.
మీరు నవ్వమనగానే నవ్వడానికి నేను అమృతని కాను, అర్చనని. నువ్వు అర్చనవి అయినంత మాత్రాన ఏడుస్తూ ఉంటే చూస్తూ ఊరుకుంటామనుకున్నావా? అవును, నువ్వు వేడిస్తే మేం ఊరుకోం. ఏం చేస్తారు? ఏం చేస్తామా? ఏం చేస్తారు? ఏం చేస్తామా? ఏం చేస్తాం? నవ్విస్తాం. గాజువాక సెంటరు కాడ గాజుల కొట్టు గంగారావు. గాజువాక సెంటరు కాడ గాజుల కొట్టు గంగారావు. సైజు చూస్తా రమ్మంటూ నా చేతులు తిన్నాడు. అయ్యో పాపం. की रुचि पुलन बाबू बाबू एरा बाबू बाबू ओरा बाबू धमिड़ी दरुले से गरीबू చూసావా నవ్వలేనన్న నీ చేత నవ్వించాం. నువ్వెప్పుడు ఇలాగే హ్యాపీగా నవ్వుతూ ఉండాలి అర్చన. ఎనీహో వన్స్ అగైన్ హ్యాపీ బర్త్డే అర్చన. థ్యాంక్ యూ శర్వాణి. వన్స్ అగైన్ హ్యాపీ బర్త్డే అర్చన. థ్యాంక్ యూ రేణు. అర్చన అర్చన ఏమైంది? ఏం జరిగింది? ఏమైంది అర్చన? నేను అర్జెంటుగా డాక్టర్కి ఫోన్ చేయి. ఏం లేదు. ఇలా సంతోషంగా ఉండక చాలా సంవత్సరాలైంది కదా, అందుకే కొద్దిగా తల తిరిగినట్టుగా అనిపించింది. ఆర్ యు షూర్ అర్చన? నీకేం కాలేదుగా? మీరందరూ ఉండగా నాకేమవుతుంది?
మీతో ఉంటే నేనెప్పుడు హ్యాపీగానే ఉంటాను. ఈ 6 ప్యాక్లు 8 ప్యాక్స్ మనకు వర్కౌట్ అవ్వ గానీ జిమ్ చేసింది చాలు, ముందు జ్యూస్ తాగు. ఏమైంది అంకల్? పొద్దున్నే ఫ్రస్ట్రేషన్ లో వచ్చారు. ఏమైందా? ఇలా నువ్వు నేను జిమ్ లో కూర్చుని బాడీ పెంచే సిచ్యువేషన్ లో ఉన్నామా? కూల్గా ఏమైందని అడుగుతావేంటయ్యా? మనకి ఫిట్నెస్ కూడా చాలా ఇంపార్టెంట్ అంకల్. దేనికే ఈ ఫిట్నెస్? హీరోలా ఉండటానికా, హీరోయిన్లా ఉండటానికా? నువ్వెప్పుడు చీర కడతావో, ఎప్పుడు ప్యాంట్ వేస్తావో ఎవరికీ తెలీదు. అవతల అర్చన గుండెల్లో రైళ్లు పరిగెత్తిస్తున్నాయా నాకు? అసలే నేను పిచ్చి పట్టి చస్తుంటే ఆ అర్చన ఏం చేసిందో తెలుసా? ఏం చేసింది అంకల్? ఏం చేసిందా? ఆ శర్వాణి రేణుగుల దగ్గరికి వెళ్ళి బర్త్డే చేసుకుంది. అపాయింట్మెంట్ తీసుకుంటే గాని ఎవరిని కలవని అర్చన ఆ శర్వాణి రేణుగుల్ని తనే కలవటం ఏంటి? నిన్నగాక మొన్న వంకాయ కూర పెట్టినందుకే లక్ష్మి ఒళ్ళో పడుకుని అమ్మా అని పిలవడం ఏంటి? నాకేం అర్థం కావటం లేదు. అశోక్ వర్మ మనవరాల్ని కలవాలంటే మినిస్టర్స్ కూడా వెయిట్ చేస్తారు. అలాంటి అర్చన జైలుకి వెళ్లి కృష్ణమూర్తిని కలిసి వచ్చింది. ఇన్ని రోజులైంది నువ్వు జిమ్లో కూర్చుని బాడీ పెంచటం, నేను ఇంట్లో కూర్చుని బుర్ర బాడు చేసుకుంటాం తప్ప అసలు మనం ఏమైనా సాధించావా? అంకల్, చంపడమో నరకడమో అయితే 10 minutes లో ఫినిష్ చేసి చేతులు కడుక్కోవచ్చు. కానీ అర్చనని దెబ్బతీయాలన్నా, దగ్గర అవ్వాలన్నా మైండ్ గేమ్ ఆడాలి. మైండ్ గేమ్ ఆడాలా? మైండ్ గేమ్ ఆడాలని ప్రతిసారి చెప్పడమే గాని ఏ రోజైనా ఆట మొదలు పెట్టావా? ఆల్రెడీ అర్చన ఎప్పుడో అటు మొదలు పెట్టింది. అందుకే ఇన్ని రోజులైనా నువ్వు నేను ఏమీ చేయలేకపోతున్నావు. అంకల్, నన్ను రెచ్చగొట్టకండి. తొడలు కొట్టి కత్తులు పట్టుకుంటే అర్చన దగ్గర వర్కౌట్ అవ్వదు. కాస్త బ్రెయిన్ వాడండి. అశోక్ వర్మని చంపావు, అశోక్ వర్మ కొడుకుని చంపావు, కోడల్ని చంపావు. అర్చనను కూడా చంపాలని బొబ్బర్లంకలో బాంబ్ బ్లాస్ట్ కూడా చేయించావు. ఇన్ని చేసి ఏం సాధించావు? చంపడం, నరకడం ఏ ఎదవైనా చేస్తాడు. కానీ మైండ్ గేమ్ ఎవడు పడితే వాడు ఆడలేడు. అది తెలిసే నువ్వు మా దగ్గరకు వచ్చావు. మరన్నీ తెలిసి నువ్వు నన్ను రెచ్చగొడితే కత్తి పట్టుకొని వెళ్ళి అర్చనను చంపడం తప్ప నేనేమీ చేయలేను. మోసం చెయ్యాలంటే ఎంత ఓర్పు ఉండాలో తెలుసా అంకల్? పులికి వేటాడడం, పంజా విసరడం పుట్టుకతోనే తెలుసు. కానీ అది వేటాడాలన్నా, పంజా విసరాలన్నా ఎంత ఓపిగ్గా ఉంటుందో తెలుసా అంకల్? నేను పులిని. పులికి గుంటనక్కకి ఎంత తేడానో తెలుసా అంకల్?
నక్క పులిగా మారి నమ్మించగలదేమో గాని పులి నక్కగా మారి నమ్మించలేదంకల్. నేను అంతే. పులి లాంటి నేను గుంట నక్కగా మారాలంటే కొద్దిగా టైం పడుతుంది. కరెక్టే వికాస్, నువ్వు చెప్పింది నిజమే, నేను కాదన్ను. కానీ అవతల అర్చన మనకి దొరకకుండా పోతుంది. అంకల్, ప్రతి మనిషికి ఒక వీక్నెస్ ఉంటుంది. అర్చనకు కూడా వీక్నెస్ ఉంది. శర్వాణి, రేణుక, కృష్ణమూర్తి, లక్ష్మి అని మొత్తం అమృత ఫ్యామిలీని కలుస్తూ ఉంటే మీకేమర్థమైందో నాకు తెలియదు, కానీ నాకు మాత్రం ఆ అర్చన వీక్నెస్ ఏంటో అర్థమైంది. అర్చన వీక్నెస్ ఏంటా వీక్నెస్?